ఫస్ట్ ఫ్లోర్ వస్తే వెళ్ళిపోయి మా వాళ్ళు చేసిన 4th ఫ్లోర్ ఎత్తారు. 4th ఫ్లోర్కి ఉంది కానీ 4th ఫ్లోర్లకి వాళ్ళు గేట్ క్లోజ్ చేసారు. 4th ఫ్లోర్ లిఫ్ట్ ఆగిపోయింది అక్కడనే. ఫస్ట్ ఫ్లోర్ పోవాలి కానీ మా ఆన్ చేస్తాను కానీ జనం లిఫ్ట్ లాగలేదు బాబు వీళ్ళందరూ. పడతారు అది నలుగురు ఎక్కాలని చూపెడుతుంది. మరి అనిలు రవి అడుగున్నారు కాబట్టి మరి ఆన్ చేయక నాకు భయం అవుతాను. జరగదు రాదు ఆగురా గోసాయి లిఫ్ట్ ఎత్తుకపోయినాము కానీ అటు చేసి బయటపడ్డాము. మా వాళ్ళేమో గిట్ల అయితే అల్లాడుతారు. ఇటు పోనీకి లేకుండా అయిపోయింది. ఇగో మేము అసలు తీరు ఏం అర్థమవుతుందా మాకు. ఫస్ట్ టైం లైఫ్లో జనగామ లిఫ్ట్ ఎత్తుకపోయినాం మేము. అర్థమవుతలేదు అలా మొత్తవంతంగా విజయవంతంగా లిఫ్ట్కి వెళ్ళి బయటకు వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి బయటకు వెళ్తారు. విజయవంతంగా లిఫ్ట్ మొత్తం లిఫ్ట్కి వెళ్ళి బయటపడ్డాము. అది ఎట్లా అట్లా బయటపడ్డాం మొత్తం మీద. అయితే మొత్తం మీద తెచ్చుకోవాలి పోవాలి. అసలు మేము ప్రతి మంత్ ఎండ్కి ఇలా రెస్టారెంట్కి వస్తాము. మేమందరం ఒక ఆఫీస్లో ఫైనాన్స్ ఆఫీస్లో వర్క్ చేస్తాము. నాకు ఎక్కువ రెస్టారెంట్లో నచ్చేది ఏంటంటే నాన్స్, పన్నీరు. మా ఫ్రెండ్స్ కానీ ముఖం మండి, ఇంకో ఫ్రెండ్కి ఏమో రోటీస్, ఇంకో ఫ్రెండ్కి ఏమో ఫిష్ చాలా ఇష్టం. ఇంకొక టేస్ట్ బట్టి మంచిగా తిని హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఎంత మా ఓనర్ స్పాన్సర్ చేస్తారు. మా అకౌంట్స్ కంప్లీట్ చేసుకుని వచ్చి మేము ఈ రెస్టారెంట్లో మంచిగా ఎంజాయ్ చేసి ఎవరికి కలిగి వెళ్ళిపోతాము. కానీ ఈసారి మంచిగా నీకు అంత వెరైటీగా అయిపోయింది. తిరగకపోవడము అంత వేరే అయిపోయింది. ఎట్లయిపోయింది మొత్తం హ్యాపీ. మొత్తం మీదకి లిఫ్ట్ జామ్ అయిపోయింది. ఖాళీగా ఉన్నది ఇక్కడ ఏం లేదు, లిఫ్ట్ లేదు. ఇక నేను ఆల్రెడీ మాస్క్ పెట్టుకున్నా అందుకే మీకు అవపడతా. నేను మా వాళ్ళు మొత్తం ఇంకా నలుగురు అక్కడనే ఉన్నారు హోటల్లో. ఇంకా వాళ్ళు అయిపోలేదు. యాద దృష్టి ఏంటంటే మేము మా ఆఫీస్కి మేము పోయే రెస్టారెంట్కి చాలా దగ్గరనే. గీనా కదా ఎందుకు బైక్ ఎందుకు నడుచుకుని పోమని నడుచుకుని పోయినాము, వస్తున్నాము. మనం ఎప్పుడైతే కాపం చేయమనుకున్నాం అంతకన్నా ఎక్కువ అయితే ఒక్కోసారి ఏ జరంలో గది జరిపియాలి. మేము పోయినాము. మాది ఫస్ట్ ఫ్లోరు. నడుచుకుంటూ పోతే మెట్లెక్కి పోతే ఒక 20 సెకండ్లు కాదు కానీ పోయి లిఫ్ట్లో ఎక్కిపోయినాము. బాగుండవు ఎక్కువ పట్టింది. అట్లా అయిపోయింది.